వంగలపూడి అనిత ఒక ఫైట్ బ్రాండ్. గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలను చూస్తున్న వారికి కొత్తగా అనిత గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అనిత మనతో ఉన్నారు. హోమ్ మినిస్టర్గా, ఒక టీచర్గా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా రాష్ట్ర శాంతి భద్రతలను చక్కదిద్దుతున్న పరిస్థితి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్, బాగానే ఉన్నా. ఒక టీచర్గా ప్రస్థానం మొదలుపెట్టిన మీరు ఈరోజు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యారు. ఎలా ఉంది ఈ ప్రస్థానం మీకు? యాక్చువల్గా టీచర్గా ప్రస్థానం మొదలుపెట్టాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానేమో అనిపిస్తుంటుంది. యాజ్ అ టీచర్గా నాకున్న అనుభవం కానీ, అప్పట్లోని నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది నాకు ఒక ఏడానైంది. అందువల్లనేమో మ్యాక్సిమం రాజకీయాల్లో ఒక 10 సంవత్సరాల కాలంలోనే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, నా పిల్లల అదృష్టమో మరి ఏమో తెలియదు, కానీ ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఈరోజు ఎన్డీఏ పెద్దలు అందరూ కూడా నన్ను కూర్చోబెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు మీ నేపథ్యం ఏంటి? ఎలా పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్? ఒక బడిపంతుల కుటుంబం మాది. ఎందుకంటే మా నాన్నగారు ఒక లెక్చరర్గా చేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఊర్లో ఆయన ఒక్కలే చదువుకున్న వ్యక్తి. చదువు మించిన ఆస్తి వేరేది లేదు అని సిద్ధాంతం నమ్మిన వ్యక్తి మా నాన్న. అలాగే నమ్మారు, మమ్మల్ని అలాగే పెంచారు. ఆయన ఏదైతే సిద్ధాంతం నమ్మాడో ఆ సిద్ధాంతమే నా విషయంలోనే కూడా రుజువు అవ్వటం ఒక రకంగా చెప్పాలంటే అది నా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే నువ్వు చదువుకో, నీ చదువే నీ ఆస్తి, నువ్వు ఎంతవరకైనా చదివించుకోగలను, చదివిస్తాను, నేనైతే ఆస్తిపాస్తులు ఇవ్వలేను అని ఎప్పుడైతే మా నాన్న చిన్నప్పుడు చెప్పారో యాజ్ టీజ్గా అలాగే చేశారు. ఆ చదువే ఈరోజు నాకు బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళి టికెట్ అడిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగిన క్వశ్చన్ కూడా అదొకటే, ఎంత చదువుకున్నావు, ఏం చదువుకున్నావమ్మా? ఎస్ చేశాను. సో ఆ తర్వాత నుంచి బీఈడీ అయిన తర్వాత 2001లోనే నాకు జాబ్ రావటం ఎర్లీగా, ఇక జస్ట్ పీజీ కంప్లీట్ అయ్యి పీజీ చేస్తున్నప్పుడే నాకు జాబ్ రావటం. టీచర్గా పనిచేస్తున్నాను కానీ ఎక్కడో ఏదో వెళ్తే, ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు పాలిటిక్స్ అనేసరికి చిన్నప్పటి నుంచి మంచి ప్యాషన్ నాకు. ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అయినా చూసినా, లైక్ పొలిటికల్ స్పీచెస్, లైక్ నెక్స్ట్ స్టేట్ పాలిటిక్స్, సెంట్రల్ పాలిటిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, అది అంటే నేర్చుకోవాలని ఉండేది. ఆ తపనో లేకపోతే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పిన నేపథ్యమో తెలియదు, కానీ పాలిటిక్స్ మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మేము ఈరోజు 2014 వరకు కూడా చాలామంది అడిగేవారు, అనిత నువ్వు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కదా, నువ్వు ఎందుకు రాకూడదని. పిల్లలు చిన్నపిల్లలు, అవకాశం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు వస్తుంది అనుకున్నా. 2013లో నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన వెంటనే అదే టైంలోని నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటం. చంద్రబాబు నాయుడు గారు నా పెట్టుబడి అంతా ఏందిరా అంటే కేవలం నా చదువు ఏం చదువుకున్నావు అని అడిగారు. ఆ చదువు నేపథ్యంతోనే ఆ రోజు నా మీద పూర్తి నమ్మకంతో పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా పంపించడం. ఆ రోజు నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా? అస్సలు నాకు స్టూడెంట్ యూనియన్స్ కానీ నాకు అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. చిన్నప్పుడైతే ఒక ఎస్పీఎల్ కింద చేశాను, 10th క్లాస్ వరకు. 10th క్లాస్లో ఒక ఎస్పీఎల్ చేశాను తప్పించి అసలు ఎక్కడ కూడా మాకు వెనకాతల పొలిటికల్ నేపథ్యం ఏమీ లేదు. నేనే ఫస్ట్ పర్సన్ పొలిటికల్ జర్నీలో మా ఫ్యామిలీలో. రాజకీయాల్లో అంటే 2014లో ఫస్ట్ 13లో క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. 14లో అప్పుడు మీకున్న, అంటే అప్పుడు దాకా సీనియర్గా చెంగల వెంకట్రావు గారు ఇక్కడ టీడీపీ నుంచి ఉండేవాళ్ళు, ఆయన పార్టీ మారటం, మీరు రావటం, అది కూడా ఫస్ట్ టైం పోటీ చేయటం. మీరు రాజకీయాల్లో మిమ్మల్ని నువ్వు రా అనిత అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని వెనకుండి నడిపించిన వాళ్ళు కానీ? లేదు, అంటే ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్. నేను నిజంగా పొలిటికల్గా గాడ్ ఫాదర్ అంటే మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తాను. కానీ నన్ను పొలిటికల్లోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యన్ పాత్రి గారిని వీళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, అట్ ద సేమ్ టైం గంటా శ్రీనివాసరావు గారిని కూడా కలిసినప్పుడు, గంటా శ్రీనివాసరావు గారు కూడా పార్టీలోకి వచ్చున్నారు, అప్పుడు కలిశాను. అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. మన గంటా శ్రీనివాసరావు గారు కానీ, అయ్యన్ పాత్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయటం, లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ. తర్వాత ఏం చేశానంటే, నేను ఫస్ట్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాను లోకల్ మినిస్టర్స్గా. తర్వాత నేను పాయకరావుపేట నియోజకవర్గంలో మెయిన్ నాయకుల్ని కలిశాను. అది కూడా బాగా గుర్తు నాకు, ఉగాది రోజు కలిశాను.
ఒకరోజు మార్నింగ్ ఉగాది చూసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే డాల్ఫిన్ డాబా అని ఇక్కడ ఉంటుంది మనకి హైవేలో, అక్కడ వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే నేను వచ్చి అన్న వీళ్ళని కలిసి వచ్చాను, ఇప్పుడు మీరందరూ ఆశీర్వదిస్తే నేను వచ్చి పోటీ చేస్తానంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు ఆ రోజు కూడా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకోమా మేమందరం కూడా బ్లెస్ చేస్తామన్నారు. అలాగే తెచ్చుకోవడం బ్లెస్ చేయడం జరిగింది. అంటే పాయకరావుపేట అంటే టీడీపీ కంచుకోట ఒక రకంగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెసేతర వాళ్ళనే ఇక్కడ గెలిపిస్తూ వచ్చారు. అది కూడా మీకు ప్లస్ పాయింట్ అయింది అనుకో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పాయకరావుపేట నిజంగా కంచుకోటండి. తెలుగుదేశం పార్టీని ఇక్కడున్న బ్యూటీనెస్ ఏంటో చెప్పిన, తెలుగుదేశం పార్టీ తరపున అనిత పోటీ చేస్తుందా, సమ్ ఎక్స్ పోటీ చేస్తున్నారా అన్నది కాదు. అక్కడ సైకిల్ గుర్తుందా లేదో ఎత్తుక్కుంటారు వాళ్ళు. సైకిల్ గుర్తుంటే టక్మని వేస్తారు. అది వాళ్ళకి ఉన్న నేపథ్యం, అదే ఆ స్ట్రాంగ్ బేసే. నేను ఇక్కడ 2 సార్లు పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. రెండోసారి మీరు మామూలుగా 3 సార్లు పోటీ చేశారు, ఇది రెండోసారి పాయకరావుపేట నుంచి. మొత్తం 3 సార్లు పోటీ చేశారు, రెండోసారి గెలిచారు. రెండోసారి గెలిచిన వెంటనే మంత్రి పదవి, అది కూడా కీలకమైన హోంశాఖ మంత్రి పదవి. అసలు పదవి వస్తుందని అనుకున్నారా? అందులో ఇంత కీలకమైన పదవి వస్తుంది అనుకోలేదు. అంటే యాక్చువల్గా పదవి వస్తుంది. నేను ఫస్ట్ టైం, ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ని దాటి అనిత వరకు రావాలంటే చాలా కష్టం. సో ఒకటేంటంటే మీరు నమ్ముతారా నమ్మరో నాకు తెలియదు కానండి, టచ్ వుడ్ ఈరోజు వరకు నేను చేసిన ఏ పదవి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు. నేను ఎమ్మెల్యేగా టికెట్ ఫస్ట్ టైం నాకు తెలిసి సార్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని 2014లో అడిగినట్టున్నాను అంతే. తర్వాత నుంచి ఈరోజు వరకు సార్ ఏం చెప్తే నేను అది చేసాను తప్పించి నాకు ఇది కావాలంటే నేను అడగలేదు ఆయన. సో అదే నేపథ్యంలో మంత్రి పదవి కూడా మీరు నమ్ముతారా, నాకు లిస్టులో చూసుకున్నాను మంత్రి పదవి పేరు కూడా. నాకేమీ ఫోన్ చేసి అనిత నీకు ఇస్తానని కానీ సార్ నాకు ఇవ్వండి నేను ఆయన అడగడం కానీ, ఆయన నాకు ఇస్తానని చెప్పడం కానీ, ఏదో అష్యూరెన్స్ ఇవ్వడం కానీ అవేమీ లేవు. అందరితో పాటు రాత్రి 1 గంటకి నేను పడుకున్నాను. మార్నింగ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంటే మేము అందరూ వెళ్ళాలి కదా. సో మార్నింగ్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి ఫిక్స్ అయ్యాం. 12:30 1 గంటకి మా పిల్లలు ఇద్దరు నన్ను వచ్చి లేపి అమ్మ మంత్రి గారు కంగ్రాచులేషన్స్ అన్నారు. అనేసరికి ఒకసారి చూసా, ఏమ్మా అంటే లిస్ట్లో వచ్చింది నేము, రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారానికి రెడీ అవ్వండి. అప్పుడు జిఏడి వాళ్ళు కాల్స్ చేసి మేడం మార్నింగ్ వెహికల్ పంపించాలి, మేడం మార్నింగ్ ఇక్కడికి రావాలి అక్కడికి రావాలి అప్పుడు చెప్పారు. అట్ ద సేమ్ టైం చాలామంది అన్నారు అనితే ఏ మినిస్ట్రీ ఇస్తారు. అరే 10 సంవత్సరాల్లో నాకు మినిస్ట్రీ ఇవ్వడమే గొప్ప, అటువంటిది ఏ మినిస్ట్రీ అని నేను క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా బాధ్యతాయుతంగా పనిచేస్తాను అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం హోమ్ అనేసరికి లిటరలీ నమ్మబడి నా కాళ్ళు ఉనికినాయి. ఎందుకని? అంత పెద్ద బాధ్యత, అది మామూలు బాధ్యత కాదు, చాలా పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యత ఆయన నన్ను నమ్మి ఇచ్చినందుకు అది నేను చెయ్యగలనా అని ఫస్ట్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. కానీ అంత పెద్ద బాధ్యత నేను నమ్మి చెప్పినందుకు నేను ఇంకా కష్టపడాలి. నెక్స్ట్ నా మనసులోకి వచ్చింది అంటే ఇప్పుడు వరకు అనిత కష్టపడిన తీరు వేరు, ఇప్పుడు అనిత కష్టపడే తీరు వేరుగా ఉంటుంది. ఇంతవరకు అపోజిషన్లో నేనేం మాట మాట్లాడినా చెల్లిద్ది. అని బయటకు వచ్చి ఒక మాట మాట్లాడేసినా లేకపోతే ఏదైనా నా స్పీడ్ తగ్గట్టు నేను మాట్లాడినా ఓకే చెలేగా, అనిత ఫైర్ బ్రాండ్ అది ఇది అంటారు. ఆ ఫైర్ బ్రాండ్ నేచరు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్విన్సింగ్ మోడ్లోకి రావాలి, జనాలను కన్విన్స్ చేయాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు అంతా క్వశ్చనింగ్ మోడ్లో వెళ్తుంది, కానీ కన్విన్సింగ్ మోడ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఆ నేచర్ నేను నేర్చుకోవాలి. 5 సంవత్సరాలు క్వశ్చనింగ్ నేచర్లోకి వెళ్ళిపోయిన మెంటాలిటీ మైండ్ సెట్, అమ్మో అది చేయాలి. అట్ ద సేమ్ టైం సార్కి అనుగుణంగా పరిగెట్టాలి, సార్తో పాటు ఈక్వల్గా పరిగెట్టాలి. సార్తో పాటు ఈక్వల్గా పరిగెట్టడం మా జన్మ జరగదులేండి, అది వేరే విషయం. కానీ కనీసం సార్ వెనకాతలు కానీ దగ్గరలోనే ఉండాలి, అంతలా పరిగెట్టాలి. లిటరల్లీ కాల్లోనికి తర్వాత ఒకసారి దండం పెట్టుకున్నాను. ఓకే డన్, పెద్ద ఆయన ఇచ్చారు. నేను వెళ్ళి సార్ దగ్గర కూర్చొని ఇంకా నేనేమనలేదు, ఏంటి హోమ్ మినిస్టర్ గారు హోమ్ బాధ్యతలు జాగ్రత్తగా చేసుకో అన్నారంతే. ఒక దండం పెట్టి నేను నా పిల్లలు వెళ్ళి దండం పెట్టి చేస్తాను సార్ అని చెప్పి వచ్చాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీ మీద అంత కాన్ఫిడెన్స్ అనుకోవాలి, ఎందుకంటే టీడీపీ రాష్ట్ర మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా గత ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేశారు. అనేక కేసులున్నా ఎదుర్కొన్నారు, ధైర్యంగా పార్టీలో ఒక టార్గెట్ మిమ్మల్ని అంటే ప్రభుత్వం నుంచి ఒక టార్గెట్ అయినా మీరు దాన్ని నిలబెట్టుకొని చేశారు. అలా ధైర్యంగా పోరాడినందుకే పదవి వచ్చింది అనుకోవచ్చు. అలాగని కాదండి, ఆయన ఈక్వేషన్స్ ఆయనకుంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆలోచనకి అంత తొందరగా అందే మనిషి కాదు ఆయన.
సో ఆయన ఏదైనా ఒక పని చేశారనుకుంటే దానికి దీర్ఘకాలికమైన రిజల్ట్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆయన ఏ ఉద్దేశంతో నాకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చారన్నది అయితే నేను చెప్పలేను, కానీ ఆయన ఇచ్చిన ఈ బాధ్యతను మాత్రం ఎక్కడా కూడా అల్లు పెరగకుండా చేస్తాను, చేయగలను అన్న నమ్మకం అయితే నాకు ఉంది. అయితే ప్రస్తుతం హోమ్ మినిస్ట్రీ అంటేనే సీనియర్ ఐపీఎస్లు ఉంటారు, వీళ్ళందరినీ ఒకవైపు సమన్వయం చేసుకోవాలి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి. అట్ ది సేమ్ టైం సంఘ విద్రోహ శక్తులను ఎప్పటికప్పుడు అరికడుతూ ఉండాలి. కొత్తగా అనేక రకాలైన కొత్త టెక్నాలజీతో కొత్త వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇంత దారుణంగా ఉన్నారా సిచ్యువేషన్స్ అని అనిపించింది నిజంగా. సైబర్ నేరాలు ఒక పక్క నుంచి చిన్న పిల్లల మీద అబ్యూజ్, అంటే చిన్నపిల్లల మీద అబ్యూజింగ్స్, ఉమెన్ అబ్యూజింగ్స్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కొత్త పోకడలు అనమాట, సైబర్ నేరాల్లో కూడా కొత్త పోకడలు. నేరాల్లో అసలు దానికి నిజంగా అనకూడదు, కానీ అండి నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అంతా పోలీస్ వాళ్ళని ఏంటి వీళ్ళు మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనుకున్న ఒక పొజిషన్లో తిట్టుకునేదాన్ని, కానీ నిజంగా చెప్తున్నానండి వాళ్ళకి సెల్యూట్ చేయాలండి. నిజంగా చెప్తున్నా, నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నా. ఎందుకంటే అంటే ఎవరో ఉంటారు ఒక 10% 20% మరి తొత్తుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రెజర్ తట్టుకోలేక తప్పక పనిచేస్తారు, కొంతమంది ఇంకా ఈ నిస్సహాయ స్థితిలో పనిచేస్తారు, కొంతమంది మాత్రం స్టబన్గా ఉన్నారు, మేము ఇదే చేస్తాము, మాది ఇదే తెలుసు అని స్టబన్గా ఉన్న మనుషులు కూడా ఉన్నారు. ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ఈ హోంగార్డులు కానీ, పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, ఈ లెవెల్ ఆఫీసర్స్ చేసే సర్వీస్ ఉంటుంది చూడండి, నిజంగా వాళ్ళందరూ మాకు సెల్యూట్లు కొట్టడం కాదు, ఏదో ఒక సందర్భంలో ప్రజలు వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. ఏదైనా ఒక బందోబస్తు అయితే నేను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంటాను, లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు అయితే వాళ్ళకు ఒక వాష్రూమ్స్ ఉండవు, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ తింటారో తెలియదు, ఎండల్లోని పడి ఆ కుర్చీలు ఉంటాయో ఉండవో తెలియదు, ఎంత పని చేస్తుంటారో. అలాగని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన మినిమం వాళ్ళ కష్టాన్ని కూడా మనం కూడా గుర్తించాలి కదా. సో నేను అదంట తర్వాత అనిపించింది, లేదు వీళ్ళకున్న ప్రెషర్, నేనే హోమ్ మినిస్టర్గా ఇంతమంది పోలీస్ బాసులు ఉన్నా కూడా నాకు కమ్యూనికేషన్ ఈజీయే నాకు. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రెజర్ పడుతుంటాను ఒక్కొక్కసారి. అటువంటిది వాళ్ళ వృత్తే అది, వాళ్ళ వృత్తే అది. ఉదయం లేచిన దాని నుంచి మీరు నమ్మరండి, నాకు నా ఫోన్ కాల్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, అలా మోగుతూనే ఉంటుంది, అక్కడ కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది. పరిస్థితి అయిపోయిందంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య మీద ఫోన్లు చేస్తుంటారు. నాకే ఇలా వచ్చినాయి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. సో అంటే విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలోనూ పోలీస్ వైఫల్యం అని కానీ ఇంకోటని కానీ అన్న అనిత ఇప్పుడు అదే పోలీస్ శాఖకి బాస్ అయ్యింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను డీజీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నేను 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా డీజీపీ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టలేకపోయాను. ఈవెన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం మిమ్మల్ని అడ్డుకున్నారు. అప్పుడు నన్ను అడ్డుకోవడం ఏంటి, ఒక సిఐ ఒక ఎస్ఐ అయితే లేదు మీరు రెండు లోపలికి అని చెప్పి లోపల వరకు తీసుకెళ్ళి ఒక ఎస్ఐకో ఎవరికో చేతిలో పెట్టించడానికి ట్రై చేస్తే నేను చించేసా రిప్రజెంటేషన్ బయటకు వచ్చి. నేను ఒక మహిళా అధ్యక్షురాలని స్టేట్కి, ఒక పొలిట్ బ్యూరో మెంబర్ని, ఒక ఎమ్మెల్యే చేసిన దాన్ని నేను వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తానంటేనే కనీసం నాకు డీసీపీ అవసరం లేదు, ఒక ఎస్పీ క్యాడరు, ఒక ఐపీఎస్ క్యాడర్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి నాకు ఇప్పించుంటే కనీసం గౌరవం ఉండేది. మీరు అలా చేయలేకపోయారు అని చెప్పి నేను ఆ రోజు వాళ్ళ మీద తిరగబడి ఆ రోజు ఒక మాట అనుకొని వచ్చాను. నన్ను అడుగు కూడా పెట్టనివ్వలేదు కదా, నేను విత్ ప్రోటోకాల్ వస్తాను ఇదే డీసీపీ ఆఫీస్కి రాసి పెట్టుకొని చెప్పి బయటకు వచ్చాను. ఇప్పుడు అలానే హోమ్ మినిస్టర్ అయ్యి అదే ప్రోటోకాల్తో డీసీపీ ఆఫీస్లో అడుగు పెట్టాను. అది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి దయ, అంతే, ఇంకేం చెప్పలేదు. అంటే ఇప్పుడు వాస్తవంగా అంటే పదవులు గతంలో ఒకసారి మీకు ఒక టీటీడీ స్వామివారి బోర్డు మెంబర్గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయాను. అప్పుడు ఎలా అనిపించింది? చేజార్చారు. విషయం ఏంటంటే ఆ రోజు వచ్చింది, నన్ను ఏదో రకంగా ముద్ర వేయాలి అనుకున్నారు. నేను ప్రత్యక్ష సాక్షినప్పుడు. అవును, ఏదో రకంగా ముద్ర వేయాలి అనుకున్నారు. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను ఆ రోజు, మీరు కూడా మా ఇంటికి వచ్చారు ప్రెస్ మీట్కి. కానీ నాకు ఒకటే అనిపించింది, అరే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలనే నేను చెప్పుకోవాలా, నేను చెప్పుకునేదానికి నేను దీనికి ప్రెస్ మీట్ పెట్టాలా? ఇప్పుడు ఇలా వెళ్తానంటే వెంకటేశ్వర స్వామి రానివ్వరా నన్ను? అంతే కదా, ఇది ఉంటేనే కాదు కదా నేను వచ్చేది. అదే అనుకున్నాను మనసులోనే. ఓకే, గొడవ పెడుతున్నారు, ఇప్పుడు గవర్నమెంట్కి ఎందుకు చెడ్డ పేరు, సార్ వద్దు ఎవరో ఒకరికి ఇవ్వండి అన్న. మీకు విషయం చెప్పిన, ఆ రోజు నా పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకరు కూడా ఫిల్అప్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అవును, అలాగే ఉంచారు. చాలామంది వెళ్ళి అడిగారు మాకు ఇవ్వండి, అమ్మాయికి ఇవ్వలేదు కదా. నో వే, అది అమ్మాయిదే.
అంటే నేను ఎందుకంటే మీరు చాలా సందర్భాలు అంటుంటారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఎందుకు అంత ఒక రకంగా చెప్పాలంటే అభిమానంగానే అంటే, నాకు నిజంగా ఒక అడ్మైరింగ్ మ్యాన్ అండి ఆయన, అంతే నా విషయంలో. ఆ, ఆయన ఎదురుగా ఇన్ని కబుర్లు చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కూర్చొని నా నోటి నుంచి మాట రాదు. స్లిప్ రాసుకొని వెళ్తానమాట. రాసుకొని వెళ్ళి ఆ 2 ముక్కలు ఏదైనా మాట్లాడాలనుకుంటే సార్ ఇది సార్ ఇది సార్ ఇది, ఇంకా మంత్రిని అయిన తర్వాత కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నట్టున్నాను కొంచెం. అంటే పైపెచ్చు వారి దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా ఆయన మనం ఏ విషయం గురించి మాట్లాడినా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మా డిపార్ట్మెంట్ రివ్యూ అవుతుంటే జస్ట్ బుక్లెట్ ఉంటుంది కదా, ఇచ్చారు. నేను చూశాను, ముందు రోజు నేను చూసుకున్నా సార్కి ఇచ్చే బుక్. ఆ మార్నింగ్ లేసి చూసుకున్నాను, ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్తున్నట్టు. ఆయన సార్ దగ్గర కూర్చోంటే ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలు భయపడంటే మేము భయపడతాం ఆటోమేటిక్. మేమే కదా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అలాగే భయపడతారు. అది వెరీ గుడ్ థింగ్, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు అవి. సో మమ్మల్ని ఎప్పుడు చదువుతూ ఉండమంటారు. అలా చూసామండి, మీ నంబరు మేము అఫీషియల్స్ అందరూ ఉన్నారు, అలా కూర్చున్నాం. ఇలా చూసారు ఆయన. రోడ్ యాక్సిడెంట్స్ ఏవి అని అడిగారు ఆయన. మాకు షాక్, అందరు మొహమొహాలు చూసుకున్నాం. అది ఎలా మిస్ అయ్యామో మాకే అర్థం కాలే. ఆయనకు చూపించిన రోడ్ ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే అంత కీన్ అబ్జర్వేషన్, అంత నాలెడ్జ్. రోజుకు ఒక 2-3 సబ్జెక్ట్స్ రివ్యూ చేస్తుంటారు ఆయన. హోమ్ డిపార్ట్మెంటే కాదు, ఆ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ రివ్యూ ఉంది. అంత మేము అన్ని క్రైమ్స్, ఉమెన్ క్రైము, గాంజా, డ్రగ్స్ అన్నీ రాసాం. నేను ఎక్కడ అదొక్కటి మిస్ అయ్యాం మేము. అదే ఆయన క్వశ్చన్ వేశారు ఆయన. అప్పుడు అనుకున్నాను, మహానుభావుడు బాబోయ్, ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మేము ముందు ప్రిపేర్ అవ్వాలి. మేము ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్ అప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. ఏదైనా సబ్జెక్ట్ వచ్చిందంటే కన్సర్న్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను, ఏంటండి ఇది, దీని పరిస్థితి ఏంటి తెలుసుకుంటా, ఆ యాక్ట్ల గురించి తెలుసుకుంటున్నా. సో నేర్చుకుంటున్నా. అంత చంద్రబాబు నాయుడు గారి అభిమాని శిష్యురాలైన అనిత కూడా 2019 ఎలక్షన్లో పాయకరాపేట చేంజ్ అవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటి? టైం. ఫస్ట్ థింగ్ టైం. నెక్స్ట్ థింగ్, నేను చంద్రబాబు నాయుడు గారితో నేను ఇలా వద్దు, నాకు అలా వద్దు నేను అడగలే. నిజంగా ఆ రోజు అడుగుంటే ఆయన మార్చుకుండా ఉండేవారేమో. కానీ నేను ఈ రోజు వరకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజుకు నేను ఏం అడగల. ఆయన ఆ రోజు అనిత కొవ్వూరు వెళ్ళాలి అన్నారు. సార్ అన్నాను, గెలుస్తావమ్మా, ఒక్క మాట అన్నారు ఆయన. నువ్వు గెలుస్తావు, అది గెలిచే కాన్షియన్సీ, నువ్వు అసెంబ్లీలో నువ్వు ఉండాలి కాబట్టే నేను కొవ్వూరు పంపిస్తున్నా అని అన్నారు. ఇంకేం మారు మాట్లాడకుండా బయటికి ఆ బీఫామ్ పట్టుకుని వచ్చాను. 16 రోజులు ఎలక్షన్ చేశాను. అఫ్కోర్స్ 16 రోజులు ఎలక్షన్ చేసిన కొవ్వూరు కూడానండి చాలా మంచి నియోజకవర్గం. అది కూడా టీడీపీ కంచుకోట. అందుకే 2004 ఆ టైంలో కూడా గెలిచిన రాజశేఖర రెడ్డి వేవ్లో కూడా రామారావు గారు గెలిచారు అక్కడ టీడీపీ తరఫున. సో అంత మంచి కాన్షియన్సీ. సార్ కూడా అన్నారు, అంత మంచి కాన్షియన్సీ, అక్కడ నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు వెళ్ళు అన్నారు. మీరు అంత చెప్పదు సార్, ఇవ్వండి అని చెప్పి బీఫామ్ తీసుకుని వెళ్ళిపోయాను. ఆ 16 రోజుల్లోనే వాళ్ళు నా మీద చూపించిన అభిమానం. కానీ ఈ రోజుకి కూడా నేను కొవ్వూరు వెళ్తే నా సొంత ఇంటికి వెళ్ళినట్టు వెళ్తాను. అన్న నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి భోజనం చేస్తాను. రామకృష్ణ అన్న, చౌదరి అన్న వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. హ్యాపీగా భోజనం చేసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లెక్క ఉంటాను, వస్తాను. నాకేంటంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నాకు ఒక ఫ్యామిలీ పెరిగింది. అంత నా స్టేట్ మొత్తం ఫ్యామిలీ పెరిగింది. అది నియోజకవర్గం మారే సందర్భంలో ఏమైనా ఇబ్బంది పడ్డం కానీ, అంటే ఇక్కడి నుంచి పాయకరావుపేట సొంతూరు ఇబ్బంది పడ్డా, అక్కడి నుంచి అక్కడికి ఏమన్నా అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గం మీద ఇంచుమించుగా ఒక 1500 కోట్ల వరకు కాన్షియన్సీ డెవలపింగ్ యాక్టివిటీస్ పెట్టుకొని. సో బాధ అయితే అనిపించింది కాన్షియన్సీ వదిలి వెళ్ళేటప్పుడు. ఇదే కాన్షియన్సీలో 5 సంవత్సరాలు ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది. ఏ రోజు కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో చాలామంది నన్ను మేడం అని పిలవరు, అనితమ్మ, అక్క, చెల్లి ఇదే మాట్లాడతారు. సో అదొక మంచి అట్మాస్ఫియర్. ఇంచుమించు 1500 కోట్ల రూపాయల కాన్షియన్సీ మీద నేను డెవలపింగ్ యాక్టివిటీస్ చేశాను. ఎప్పటి నుంచో పెండింగ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకున్నా. ఇటువంటి సమయంలో నన్ను వేరే కాన్షియన్సీకి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి అంటే కనుక కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ మనసులో ఒకటే అనుకున్నా, ఏది జరిగినా నా మంచికే. దాన్ని పంపించారు, చూద్దాం అక్కడికి వెళ్ళాను. అయితే లైఫ్ ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్గా శాఖాపరమైన సమీక్షా సమావేశాలు కానీ మరొకటి కానీ అమరావతిలో ఎక్కువ రోజులు ఉండాలి. పిల్లలేమో టీన్స్కి వచ్చారు. ఇటు మీ నియోజకవర్గ ప్రజలకి మీరు మీ సొంత నియోజకవర్గానికి న్యాయం చేయాలి.
ఈ మూడిటికి సమన్వయం అంటే పిల్లలు ఇది వాళ్ళ లైఫ్లో ఇది ఎదిగే స్టేజ్. ఈ టైంలో మదర్ సపోర్ట్ చాలా అవసరం. ఇది ఒకవైపు మీ హోమ్ మినిస్టర్గా ఆ విధులు చాలా అదొక క్రూషియల్ది. వీటన్నిటిని ఎలా సమన్వయం, ఎందుకంటే మళ్ళీ నియోజకవర్గ ప్రజలు అంటారు మా నియోజకవర్గాన్ని అయితే మినిస్టర్ అయినాక పట్టించుకోలేదు, ఎలా చేస్తున్నారు ఇవన్నీ? యాక్చువల్గా నేనైతే చాలా క్లియర్గా చెప్పానండి. నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నా. ఒక 3 days విజయవాడలో ఉంటాను, ఒక 2 days కాన్స్టిట్యున్సీలో పెట్టుకోవాలి, ఒక 2 days జిల్లా రాజకీయాలు చూసుకోవాలి, జిల్లా రాజకీయాలు కూడా చూసుకోవాలి, 1 day పిల్లలకి. కానీ బాబు ఎలాగో ఆర్కిటెక్చర్ ఇక్కడ మనకి బెంగళూరులో చేస్తున్నాడు కాబట్టి వాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. మెయిన్ ఏంటంటే పాప చిన్నది, తను +1 చదువుతుంది. ఇంకా నేను తను ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడకూడదని తను కూడా తీసుకెళ్ళి విజయవాడలో జాయిన్ చేశాను. ఓకే, విజయవాడలో ప్రస్తుతానికి తను విజయవాడలో చదువుతుంది DPSలో. బట్ విషయం ఏంటంటే మీరు అన్నట్టు నేను చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా నన్ను మిస్ అవుతుంటారు. అమ్మ ఇలాగే అడుగుతుంటారు, చిన్న చిన్న సరదాలు. ఇంతకుముందు ఏముంది, మహా అయితే పద షాపింగ్ వెళ్దామని, షాపింగ్ వెళ్ళిపోతే, సినిమాకి వెళ్దామని వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా అవుతుందంటే కొంచెం వాళ్ళతోనే నాకు అంత టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లా. బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఏదైనా ఇష్యూ ఉన్నా ఇది ఏం చేసావు, వాళ్ళు నేనేం చేస్తుంటానంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సంహం ఏదైనా ఒక అమ్మాయి దగ్గరికి, అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళి పరామర్శించాలి, నేను ఆ సీరియస్నెస్ మా అమ్మాయికి చెప్తా. ఆ అమ్మాయికి ఇది పరిస్థితి ఇలా ఉంది, సిచ్యువేషన్, మనం వెళ్ళాలి అంటే బై గాడ్స్ గ్రేస్ తను కూడా అంతే నన్ను అర్థం చేసుకొని వెళ్ళొచ్చేసాయమ్మా, పర్లేదు నేను ఉంటానులే, ఇబ్బంది ఏం లేదు, నువ్వు వెళ్ళొచ్చేసాయి. సో ఆ టైప్లో నేను వాళ్ళని మోల్డ్ చేసుకున్నా. సో నాకు అంత ప్రాబ్లం రాదు. ఒకటి మాత్రం నిజమండి, వాళ్ళిద్దరూ, నా పిల్లలిద్దరూ అంత సపోర్ట్ చేయబట్టే నేను ఈ పొజిషన్లోకి ఇలా ఉండగలిగాను. రాజకీయాల్లో నేను అంత స్పీడ్గా తిరగగలిగాను. వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు, అది నా అదృష్టం. ఇకపై మా నియోజకవర్గం వల్ల ఎలా అయిపోయిందంటే 2 నెలల నుంచి వాళ్ళకి చుట్టపు చూపుకి కన్నోరు ఇంటికి వచ్చిన ఆడపిల్లలా తయారైంది అనమాట నా పరిస్థితి. అప్పుడే గబగబా వచ్చి తనివి తీరా చూసుకుంటున్నారు. అమ్మ నువ్వు దొరకట్లేదమ్మా అంటారు వాళ్ళు. లేకపోతే ఈ మధ్యన ఏంటంటే అలవాటు చేసుకున్నారు, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంటే విజయవాడ వచ్చేస్తున్నారు. కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ 2 గవర్నమెంట్ అఫీషియల్స్ని PS కింద పెట్టుకుని 2 పెట్టుకున్నా. 2 మండలాలు ఒకరికి, 2 మండలాలకు ఒకరికి పెట్టి ఏదైనా సమస్య వస్తే కంపల్సరీ ఆఫీస్ రోజు ఓపెన్ అయి ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే వాళ్ళకి ఇక్కడ కంపల్సరీ లంచ్ అయితే ఏర్పాటు చేస్తాను. వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ అఫీషియల్స్కి వచ్చేసుకుంటారు. ఏదైనా ఇష్యూ ఉండేది సాయంత్రం అయ్యేసరికి నేను నా PL అందరితోని కూడా ఒక కాల్ మాట్లాడుకుంటాను. డెఫినెట్గా ఒక పావు గంట ఏం జరుగుతుంది, ఏంటి కాన్షియన్షియల్ ఇష్యూస్ ఏంటి అన్నది క్లియర్గా మాట్లాడుకుంటా. ఒక 2 days వస్తాను కాబట్టి ఇంకా మార్నింగ్ 7 to నైట్ 11, 12 అవుతుంది. ఇంకా ఆటోమేటిక్గా ఇంక ఫిక్స్ అయిపోతాం ఇంకా ఆడడానికి. కాబట్టి ప్రస్తుతానికి బ్యాలెన్స్ చేసిన ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, ఒక స్ట్రీమ్ లైన్లో పడిపోతుంది. అలాంటప్పుడు మనం ఆన్ ఫోన్ మనం మానిటర్ చేసుకున్న ఇబ్బంది ఉండదు. అయితే నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా, మీకు రోజా అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఎందుకు అంత దాన్ని కోపం అనుకోవాలో? ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళనో బాగా కోపమైన వాళ్ళనో ఎక్కువసేపు తిడతాము, ఎక్కువసేపు మీరు ఎప్పుడు వాళ్ళని ఎందుకు అలా ఫైట్ చేస్తారు? ఫైట్ కాదు, నేనేమంటానంటే మాట్లాడేటప్పుడు పొలిటికల్గా మనం ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు దానికంటూ ఒక నిబద్ధత ఉంటుంది. మనల్ని ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, మీ నలుగురే కాదు కదా, 4 కోట్ల మంది చూస్తారు. బయటకు వెళ్తే మీరు టెలికాస్ట్ చేసిన 4 కోట్ల మంది చూస్తారు. మనం వాడే భాష ఏంటి, మనం మాట్లాడుతున్న కంటెంట్ ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసేటప్పుడు మనం ఒక రోల్ మోడల్ పొజిషన్లో ఉండేటప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ కరెక్ట్గా మాట్లాడాలి. అంతే తప్పించి రోజా అంటే నాకు ఎందుకు కోపం కాదు, నాకు నేను వ్యతిరేకిని, లిటరల్గా చెప్పాలంటే వ్యతిరేకిని. దేనికి వ్యతిరేకిని? ఆవిడ తాలూకా మాటలకు వ్యతిరేకిని నేను. ఆవిడకి నాకు ఆవిడ తాలూకా నేపథ్యం వేరు, నా తాలూకా నేపథ్యం వేరు. ఆవిడేంటంటే అదే తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలు చేసి, అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని రాముడు, ధీరుడు, సూర్యుడు అని పొగిడి, అదే తెలుగుదేశం పార్టీలో చాలామందితోని పరిచయాలు ఉంచుకొని, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ జీవితం ఇచ్చిందే, రాజకీయ జీవితం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అటువంటి సిచ్యువేషన్స్లో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలు నోటికి వచ్చినట్టు సింగిల్ వర్డ్తో మాట్లాడటం నాకు నచ్చేది కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఒక దేవుడు లెక్క. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి, అరే 151 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడితే వాళ్ళకి 3 భార్యలు ఉన్నారు, ఇల్లు ఇలా వెళ్తున్నారు, వాళ్ళ తండ్రిలాగా వాళ్ళ తల్లిలాగా ఈ మాట్లాడుకోవటం
దానికి నేను వ్యతిరేకిని. అంటే విధానపరమైన విమర్శలు చేయమనండి, దానికి నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటా. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారి వరకు రావక్కర్లా, నా వరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను కంపల్సరీ సమాధానం చెప్తా. ఈరోజు మేము ఎందుకు అంతలా మాట్లాడుతున్నామంటే, అరే సొంత చెల్లి రోడ్డెక్కి పోరాటం చేస్తుంది, బాబాయ్ కూతురు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది, తల్లి రోడ్డెక్కి పోరాటం చేస్తుంది, నువ్వేమో అక్క చెల్లెములకు న్యాయం చేసేస్తానని చెప్పి నువ్వు చెప్తావు బయటకు వచ్చి. అదే ఆడపిల్లల గురించి, మాలాంటి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడి నోటికొచ్చినట్టు రాతలు రాస్తున్నంతసేపు కూడా కనీసం స్పందించకుండా దాన్ని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావండి. తిట్టక ఏం చేస్తారండి, ఇంకా ఆటోమేటిక్గా మాట్లాడతాం. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు, కుటుంబ నేపథ్యాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడారు, మీరు కూడా అదే మాట్లాడారు కదా, మీ చెల్లి రోడ్డు మీదకి వచ్చింది అంటే మీరు మీన్స్ మీ పార్టీ. ఓకే, నేనేమంటానండి, ఇప్పుడు మా మీద రాస్తారండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విధానపరమైన విమర్శలు అని చెప్పాను కదా, రాజకీయ విమర్శలు ఒక ఎత్తు, ఇప్పుడు నేనున్నాను, మీకు మీరు యాజ్ ఎ బ్రదర్గా మీకు కొన్ని నేను చూపించుకోలేను. ఈవెన్ దో ఐఎమ్ హోమ్ మినిస్టర్, ఈరోజు నేను కొన్ని స్క్రీన్ షాట్లు చూపించగల, తర్వాత ఇప్పటికీ నేను సిపికి ఎస్పీకి పంపించలేకపోతున్నా. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి అవతల వాడు రాస్తున్న రాతలకి నేను పంపిస్తే నాది సిగ్గుచేయటం. అలాంటి పదాలు మేము ఎప్పుడు ఉపయోగించలే. ఓకే, అలాంటి పదాలతో మా నాయకుడు, మా తాలూకా కార్యకర్తని ఎవడైనా రాసినా కూడా నేను తిడతా. అరే నీకు అక్క చెల్లెలు ఉన్నారు, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడు, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని నేను చెప్తా, నా నాయకుడు చెప్తారు. సో అటువంటిది కాకుండా ఈరోజు మాట్లాడితే మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నప్పుడు ఈరోజు నేను అంటా, నీ చెల్లి రోడ్డు ఎక్కింది, రోడ్డు ఎక్కలేదా చెల్లి? దేనికి రోడ్డు ఎక్కింది? ఈరోజు వరకు, మొన్నటి వరకు నేను క్లియర్గా ఉన్నానండి, నేను చాలా క్లియర్గా ఉన్నాను. మొన్నటి వరకు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు జైల్లో ఉండేటప్పుడు నీ పార్టీని బతికించడానికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిన ఏకైక మహిళ, పాదయాత్ర చేసిన ఏకైక మహిళ నీ చెల్లి. ఈరోజు అదే చెల్లి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నువ్వు విధానపరమైన తప్పులు చేస్తున్నావని పాయింట్అవుట్ చేసి బ్లాక్లో పెట్టి పాయింట్అవుట్ చేస్తుంది. నువ్వు దానికి సమాధానం చెప్పన్నావు. అది కుటుంబాన్ని విమర్శించడం ఎలా అవుతుంది? కుటుంబాన్ని విమర్శించడం అంటే నారా లోకేష్ గారి గురించి, నారా బోనమ్మ గురించి, బ్రాహ్మణి గారి గురించి మాట్లాడారు కదా, అది కుటుంబాన్ని విమర్శించడం అంటే. మేము ఏ రోజు ఆ మాటలు మాట్లాడలేదే, మా నోట్లోంచి ఏ రోజు అలాంటి పదాలు రాలేదే. నీ సొంత చెల్లెల గురించి నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడి, నీ తల్లి గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు బయటికి రాలే. సో ఎలా యాక్సెప్ట్ చేస్తావు యాజ్ ఎ లీడర్గా? ఇంతకుముందు చాలా పెద్దవాళ్ళు పనిచేసొచ్చు ఈ హోమ్ మినిస్టర్ అంటే. దాదాపుగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని ఒక చాలా పెద్దవాళ్ళు పనిచేశారు, మీకంటే సీనియర్లు చాలామంది పనిచేశారు. చాలామంది హోమ్ మినిస్టర్ వస్తుందని ఆశ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత చెప్పారు. మీదైన ముద్ర ఏం వేసే ప్రయత్నం చేస్తున్నారు? లేదండి, ఒక్కటే చెప్తున్నానండి, నేను చాలా సందర్భాల్లో అపోజిషన్లో ఉండేటప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే నా బ్యాక్ వెనకాతల ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇంపాక్ట్ మనకి డైరెక్ట్గా పడకపోయినా ఇండైరెక్ట్గా ఆయన ఇంపాక్ట్ పడినా. క్రైమ్ రేట్లు రోజు రోజుకి ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, అసలు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది క్రైమ్ రేటు, మిగతా రాష్ట్రాల్లో ఉమెన్ అబ్యూజింగ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది గ్రాడ్యువల్గా ఆల్ ఆఫ్ సడన్ నేను తీసేసుకొచ్చి ఈ రోజుకి వచ్చి నా చేతిలో మంత్రదండం ఏం లేదు, ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి ఇటుకేసుకు లోప క్రైమ్ అంతా ఆపేస్తానని. దీన్ని క్రైమ్ అన్నది అరికట్టడానికి, అబ్యూజింగ్స్ అనేవి తగ్గించడానికి స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళిక వేసుకొని మాత్రం ముందుకెళ్తున్నాం. ఇదే కాకుండా ఎవరైతే ఉమెన్ అబ్యూస్ చేస్తున్నారో వీళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 3 months కాలంలో ఎక్కడ క్రైమ్ అటెంప్ట్ జరిగినా ఇమీడియట్గా నిందితులు మేము పట్టుకుంటున్నాం. ఇమీడియట్గా ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక కేసు కూడా లేదు. నేను కూడా ఆ ముచ్చుమర్రి నంద్యాల ఇష్యూలోనే ఆ బాడీ డిటెక్ట్ అవ్వలేదు. ఆ బాడీ ఎందుకు డిటెక్ట్ అవ్వలేదన్న సంగతి మాకు తెలుసు, బట్ ప్రెస్ ముందు వద్దు. బట్ విషయం ఏంటవుతుందంటే ఎక్కడైతే దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది, ఎక్కడ కూడా నిందితుల్ని పట్టుకోలేదు అన్నదైతే ఎక్కడ జరగలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. మా నెక్స్ట్ ఒకటే మా ఎజెండా, ఆడపిల్ల వైపు తప్పుగా చూడాలన్నా భయపడాలి. అంటే నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఒకవైపు మీరేమో ఆడపిల్ల వైపు తప్పుగా చూసినా భయపడే విధంగా చేస్తామంటున్నారు. ఒక హాస్టల్లో
లేడీస్ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారు. Yeah, ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి. వాటికి ఇంతవరకు విషయం ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ జనాల్లోని పిల్లలకి ఈ ట్యాబ్స్, ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏమి చదువుతున్నారు, ఆ పర్యవేక్షణ కూడా ఎక్కడో చిన్న మిస్ అవుతుంది. అది అంటే మన పిల్లలు ఇప్పుడు మనం పిల్లడు గబగబా ఏడుస్తున్నాడు అనుకోండి, చంటి పిల్లడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఇంతకుముందు బొమ్మలు ఇచ్చేవాళ్ళమే, అరే బొమ్మతో ఆడుకోరా, ఇప్పుడు మొబైల్స్ ఇస్తున్నాం. అంటే జనరల్లీ ఆ పిల్లలు మనం అది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో వాళ్ళకి ఒకటి వస్తాయండి అందులో దరిద్రం, 1,00,000 దరిద్రాలు అందులో నడుస్తాయి. అందులో ఏదో ఒక దరిద్రం వీడు చూస్తాడు. ఇందువల్ల ఈ ఫోన్స్ చూడటం ఇవన్నీ చూసి వాళ్ళేమో, అందుకే చిన్నపిల్లల మీద అబ్యూజింగ్స్, మైనర్స్ ఎక్కువ మంది అక్యూజ్డ్ అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నేనేమంటానంటే ఇందాక మీరు చెప్పిన గుడ్లవల్లేరు హాస్టల్ ఇష్యూని కూడా ఇందాక ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. ఆ పిల్లలకి, ఆడపిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మొత్తం హిస్టరీ అంతా తీస్తున్నారు. ఒకటేంటంటే ఇందులో కంపల్సరీగా ఎవరో ఒకరి స్వార్థం ఉంటుంది ఇందులో. అదేంటన్నది మాత్రం క్లియర్గా బయటకు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాం. విపక్షాల ఆరోపణ కూడా హోమ్ మినిస్టర్ అనిత ఫెయిల్ అయింది, రాజకీయ హత్యలు రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి. అరే రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి, పేర్లు ఇవ్వనండి. ఇప్పుడు నా సంగతి వదిలేయండి, నేను ఫెయిలా పాసా అనేది ప్రజలు చెప్తారు. 44,000 మెజార్టీతో గెలిపించారు. పాయకరపేట చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇన్ని వేల మెజార్టీ. ఓకే వదిలేయండి, నా సంగతి వదిలేయండి. రాజకీయ హత్యలు జరుగుతున్నాయన్నో, ఢిల్లీ వెళ్ళి గోలెట్టు, ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు జరిగినాయి, 36 హత్యలు, ఎవడో పక్క నుంచి 31 అంటే 36 కాదు, తూచి 31 అన్నావు. పోనా 36 కాదు 31 కాదు, ఆ 30 ఏదవుతావు చూపించు. అంటే విషయం ఏమవుతుందంటే బురద జల్లేసామన్నది కాదు, దానికి నువ్వు మాట్లాడే తీరులో ఇంతమంది టెక్నాలజీ పెరిగింది, నీ కెమెరాస్ నీ చుట్టూ కూర్చుంటున్నాయి అనుకునేటప్పుడు మనం మాట్లాడే మాట ఎంత ఫిక్స్ అవ్వాలి మనం. రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయండి? ఒకసారి ఎవరైనా కొంచెం ఐడియా ఉన్నవాడితో ఏదైనా మాట్లాడచ్చు. అసలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, లాస్ట్ 10 years 15 years తీసుకోండి, ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలిగాం, ఎంతవరకు నిందితులను పట్టుకోగలిగాం. మీరు నమ్ముతారు, ఈ రోజుకి కూడా వైజాగ్లో మొన్నటి వరకు బుషెస్ కానీ లైట్స్ కానీ లేని చోట్ల కూడా మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆకస్మిక తనిఖీలు చేయటం, వెంటనే బుషెస్ ఉన్న చోట బుషెస్ క్లియర్ చేయటం, గాంజా ఎక్కడ కూడా ఇమీడియట్గా లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయడమే కాదు, ఎక్కడైతే లైట్స్ కూడా ఇమీడియట్గా అక్కడ ఏర్పాటు చేయటం. అంటే చిన్న ఆస్పెక్ట్స్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని వాటిని క్లియర్ చేసుకుంటున్నాం. అది హోమ్ మినిస్టర్గా ఈ 3 నెలల్లో అనితకి ఎన్ని మార్కులు వేయచ్చు? అది ప్రజలు వేస్తారులే, నాకు నేను మార్కులు వేసుకుంటే బాగోదు. అంతేనా? అంతే. చేస్తున్న పనులు మీకు సాటిస్ఫై అనిపిస్తున్నాయా? ఇంకా చేయాల్సింది చాలా ఉందండి, చేయాల్సిందైతే చాలా ఉంది. సిస్టమ్ అయితే లాస్ట్ 5 years, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, నేను ఓపెన్గా చెప్తున్నా, లాస్ట్ 5 years పోలీస్ వ్యవస్థను అయితే కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిందండి. అది ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే వాళ్ళ విధులు ఏంటో వాళ్ళకే ఒక్కొక్కసారి మర్చిపోయే పొజిషన్కి వచ్చేసి, పోలీస్ విధులు అంటే వెళ్ళి ఎవరో ఒకరి ఇంటి దగ్గర కాపలా కాయటమా, లేకపోతే వెళ్ళి బందోబస్తులు ఏర్పాటు చేసుకోవడమా, పరదాలు కట్టడమా, చెట్లు నరకడం, ఇవి కాదు రయ్యా. మీరు చేయాల్సిన పని మీ ఒరిజినాలిటీని మీరు బయటకు తీసుకురండి అని చెప్పడానికి నాకు 2 months పట్టింది లిటరలీ. ఈరోజు అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఈ క్రైమ్ రేట్స్ని తగ్గించడానికి, అదేవిధంగా ఇంకా ప్రక్షాళన చేయాలి, పోలీస్ వెల్ఫేర్ ఉంది ఇంకా చూసుకోవాలి. నేను ఒకటి నమ్ముతా, మనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పని చేయండి అంటే ఎవడైనా పని చేయగలడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోని కూడా ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్కి మొన్న రీసెంట్గా ఈ పెట్రోల్ అలవెన్సెస్ పెంచడం అని, మీరు నమ్ముతారా, ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అని ఒక సిస్టమ్ ఉండేది, నేరస్తుల్ని దాన్ని బట్టి ఐడెంటిఫై ఇమీడియట్గా ఒక పామ్ ఐడెంటిఫికేషన్ ఉండేది. ఎవడో రోడ్డు మీద సస్పిషియస్గా తిరుగుతున్నాడు అనుకోండి, ఈ మిషన్ తీసుకెళ్లారని ఆయన ఇలా రా అని చెప్పి పెడితే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో వచ్చేసేది. అందువల్ల వాడు సస్పిషియస్గా ఎందుకు తిరుగుతున్నాడు, వాడు ఎవడు ఏంటి వివరాలు వచ్చేవి. 5 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు చూసారా? డబ్బులు కట్టలేదండి, 11 కోట్లు. నమ్ముతారా అది? వెహికల్స్ ఏపీ పోలీసుని మహేంద్ర వాడు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మొన్నటి వరకు. దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టిన తర్వాత కొన్ని వెహికల్స్ కొన్నాడు మనోడు, ఒక 200 ఎన్నో. వాటికి కూడా డబ్బులు కట్టకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తే మొన్న మేము వచ్చిన తర్వాత 13 కోట్లు వాళ్ళకి ఇచ్చాం.
వెహికల్స్కి డబ్బులు కట్టక తిరగట్లేకపోతాయి. వెహికల్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు 2018లో తీసుకున్న వెహికల్సే లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెహికల్స్ లేవు పోలీస్ డిపార్ట్మెంట్ తిరిగేదానికి. వాళ్ళకి పెట్రోల్ ఎలిమెంట్స్ ఇచ్చేవాడు ఎవడు లేడండి. 150 లీటర్లు నెలకి ఎక్కడ సరిపోతాయండి వాళ్ళకి? అసలు వెల్ఫేర్ విషయంలో చూస్తే నేను ప్రిజన్స్ కూడా విజిట్ చేశాను. కొంతమందికి ఆరోగ్య భద్రత లేదు తెలుసు. ఆరోగ్య భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 1 లక్ష అండి. అవుట్ సోర్సింగ్ చేసుకునే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. డెంగ్యూ ఫీవర్ అని హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే 2 లక్షలు అవుతుంది. డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? టీఏలు లేవు, డిఏలు లేవు, జీపీఎఫ్లు లేవు. జీపీఎఫ్ లోన్ పిల్లోని చదివించుకోవడానికి లోన్ పెట్టుకుంటే ఆ లోన్ వచ్చేలోపు పిల్లోడు చదువైపోతుంది. అప్పో చేసి తీసుకొచ్చేలోపు. మీరు వీటినన్నింటినీ ఉన్న మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్లీ నేను దాని మీద చాలా క్లారిటీగా ఉన్నాం. విఆర్లో పెట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు. వీటన్నిటి మీద క్లియర్గా ఉన్నామంటే ఆల్రెడీ చాలా మట్టుకు సొల్యూషన్స్ మొన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఒకటి నా ఉద్దేశం ఏంటంటే పోలీస్కి వెల్ఫేర్ ఇస్తూ వాళ్ళతో పని చేయించుకోవాలి. ఓకే. సో వాళ్ళు బెస్ట్ పోలీసింగ్ అనేది అప్పుడు మనకు బయటకు వస్తుంది. ఆ స్టాండ్ మీద నేనున్నా. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి మద్దతు ఉంది. డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి, హోమ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలని ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి ఈ సందర్భంలో చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసినప్పుడు కూడా కొన్ని ఒక్కొక్క నాయకుడిని చూసి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన విజను, ఆయన సబ్జెక్ట్ అవగాహన, అవతల వాళ్ళని ఆయన తాలూకా నిబద్ధత, ఆయన తాలూకా స్ట్రెంగ్త్, ఇవన్నీ మేము చూస్తాం. పవన్ కళ్యాణ్ గారిలోని ఒకటి ఎవడు ఎన్ని బాధలు పెట్టినా అనుకున్న టార్గెట్ని ఫిల్ చేయడానికి ఎన్నైనా పడాలి అన్న ఒకటి ఉంటుంది కదండి. అది ఆయన్ని చూసి నేర్చుకోవాలండి. అందుకే నాకు వాళ్ళంటే ఒక గౌరవం. మీ బిజీ టైంలో కూడా మాకు ఏసీటీ ప్రేక్షకులకు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.